హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు మహానాడు సమావేశంలో ఒక 6 తీర్మానాలను ప్రకటించారనమాట, ఇలా ఉండబోతున్నాయి అని చెప్పేసి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? గతంలో ఎప్పుడు ఇలా జరగలేదండి. తీర్మానాలు మహానాడు అంటే తెలుగు తమ్ముళ్లకు ఒక చోట చేరి ప్రతి సంవత్సరము ఒక గ్యాదరింగ్ అయ్యి ఆ పార్టీలో ప్రక్షాళన చేసుకోవడము, అంటే కమిటీలు నియమించుకోవడము, కొత్త తరాన్ని అంటే పాత నీరును గౌరవించుకుంటానే కొత్త నీరును పార్టీలోకి తీసుకురావాలి. నీరు నథింగ్ బట్ సీనియర్లు జూనియర్లు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని విధంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి మహానాడులో కొన్ని చర్చలు జరుగుతుంటాయి. ఆ పార్టీలో వాళ్ళందరూ ఏకాభిప్రాయంగా డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి ఇప్పటి వరకు 40 ఏళ్ళు జరిగింది తెలుగుదేశం పార్టీ, 40 సంవత్సరాల పైనే. మరి ఇప్పుడు మళ్ళీ రాబోయే 40 సంవత్సరాలకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే ఒక ప్లానింగ్, ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ప్రజెంట్. మరి ఇప్పుడు చాలామంది కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వాలి, సో బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి చాలామంది ఒత్తిడి చేశారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, పార్టీ మీద ఒత్తిడి చేశారు. సరే, మరి ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటా పోతా ఉన్నాడండి. నారా లోకేష్ గారు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అధిష్టానం నథింగ్ బట్ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. మరి అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అతను కూడా పని చేసుకుంటా పోతానే ఉన్నాడు. మరి ఆ పనిలో భాగంగా వినూత్నంగా 6 తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది, ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. మొదటిది నా తెలుగు కుటుంబం, దాని తర్వాత కార్యకర్తే అధినేత, పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, స్త్రీ శక్తి, అన్నదాతకు అండగా ఇవ్వగలం. ఇవే కదండి. సమాజంలో మార్పులు రావాలన్నా, సమాజ అభ్యుదయ తోడ్పాటుకు పాటు పడాలన్నా ఈ 6 అంశాలకు మించి ఏమన్నా ఉందా? నా తెలుగు కుటుంబము. తెలుగు జాతి ఎక్కడున్నా ఈరోజు దావోస్కి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే యుఎస్ పర్యటనకు వెళ్ళినా, లేకపోతే బిల్ గేట్స్ని కలిసినా, లేకపోతే ఇంకొకరిని కలిసినా, లేకపోతే ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధులను కలిసినా నా తెలుగు వాళ్ళు అంటున్నారు. ఎక్కడ తెలంగాణ, ఆంధ్ర అని ఏ రోజు మాట్లాడలేదు. నాకు 2 ప్రాంతాలు 2 కళ లాంటివి. ఎందుకంటే గతంలో ఆయన తెలంగాణ ప్రాంతానికి కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఏదైతే విభజిత తెలంగాణ ఉందో ఆ ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో కూడా సుదీర్ఘ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అతనికి ఇంకో కన్ను కాకుండా ఎలా పోతుంది ఆ ప్రాంతము? మరి విభజిత ఆంధ్రప్రదేశ్, మరి నాకు 2 తెలుగు ప్రాంతాలు 2 కళ్ళ లాంటివి అని చెప్పేసి ఈరోజు తెలంగాణ నుంచి కూడా మహానాడుకు తరలి వచ్చినటువంటి పరిస్థితి కార్యకర్తలు. మరి నా తెలుగు కుటుంబం ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా ఉండాలి, తెలుగు జాతివి విమడింపజేయాలి, ఖ్యాతి కీర్తి ప్రతిష్టలు అని చెప్పేసి ఆయన కోరుకునేటువంటి వ్యక్తి. మరి కార్యకర్తే అధినేత అంటే ఇది చాలా కొత్తగా ఉంది సార్. అంటే కార్యకర్త అధినేత అనేది ఏంటి, ఎప్పుడు వినలేదు. ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాబోయే రోజుల్లో ఒక యాప్ తేనున్నానండి. నారా లోకేష్ గారు ఉమ్మడి అనంతపూర్ జిల్లా, అంటే అనంతపూర్ జిల్లాలో గుంతకల్ నియోజకవర్గంలో ఉత్తమ కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. తొందరలో ఒక యాప్ తేనున్నాము, ఇక నుంచి ఏ నాయకుడి మీద కూడా మీరు అంటే ఆధారపడాల్సిన పని లేదు. మీరు చేసే పని, మీరు గ్రామాల్లో అయినా మీరు ఏదైతే పదవులు ఉన్నాయో ఆ స్థాయికి తగ్గట్టు మీరు ఏమేమి పనులు చేస్తున్నారనేది ఒక యాప్ తేబోతున్నాము. ఆ యాప్లో కొన్ని డిసైడింగ్ మొత్తం అంతా మాకు డేటా వస్తుంది. మానిటైజేషన్, మేము ఈ జిల్లాలో ఎంతమంది ఏ పనులు చేశారు, ఎంత క్వాలిటీగా చేశారు, ఎన్ని సమస్యలను సాల్వ్ చేశారు, ప్రతిదీ ఒక డేటా అనేది తెస్తా ఉన్నాము. ఆ యాప్ అనేది చూసుకుంటుంది. సో ఇప్పుడు ఏ నాయకుడు ఇచ్చే రికమెండేషన్స్ మీద ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు కష్టపడ్డా కూడా ఒక నాయకుడు ఇంకో పార్టీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తకు విలువ ఇస్తాడు. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తకు చాలా అన్యాయం జరగబోతా ఉంది. ఇది చాలా చోట్ల జరిగింది కూడా. సో ఇప్పుడు ఇవన్నీ ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు, నాయకులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. కార్యకర్త అధినేత అంటే ఇది ఒక హెచ్చరిక. ఎవరైనా సరే రేపు రాబోయే రోజుల్లో ఒక నాయకుడైనటువంటి వాడు కార్యకర్తలకు పని చేయకపోతే ఆ నాయకులకు కూడా కార్యకర్త అధినేత అవుతాడు అనే దిశగా అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్. మరి ఆ యాప్ వస్తే అతి తొందరలో అన్ని తేనున్నారు. ఆ యాప్లో మీరు ఏ పనులు చేసినా కూడా ఆ యాప్లో పొందుపరచండి. ఆ డేటా అనేది మాకు డైరెక్ట్ మేము చూస్తాము. సో ఇప్పుడు ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదు, ఎవరు ఏ పనులు చేశారనే దాని మీదే రేపొద్దున మండల స్థాయి నుంచి పోలిట్ బ్యూరో మెంబర్ వరకు, గ్రామ స్థాయి నుంచి పోలిట్ బ్యూరో స్థాయి వరకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అని చెప్పేసి నారా లోకేష్ గారు కార్యకర్త అధినేత అని చెప్పేసి ఒక
ప్రతిపాదన పెట్టడం జరిగింది, మహానాడులో తీర్మానం చేయడం జరిగింది. ది బెస్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు. మరి పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ P4 కాన్సెప్ట్ చూసాం. ఇంతకుముందు PPP మోడల్ ఉండేది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే సమాజంలో బాగా సంపాదించినటువంటి వారు ఉంటారు, డబ్బులు సంపాదించినటువంటి వారు ఉంటారు. మరి ఈ సంపాదించిన వారు గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు సొంత లాభం కొంత మానుకొని తోటి వారికి పాటు పడబోయే అనేది ఈరోజు P4 కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎక్కడికి వెళ్ళినా, పెన్షన్ పంచడానికి వెళ్ళినా, లేకపోతే ఏ నియోజకవర్గంలో పర్యటన చేసిన ఈ మధ్య కాలంలో మీరు బాగా గమనించారు చంద్రబాబు నాయుడు గారు ఆన్ ది స్పాట్ లో శాంక్షన్ చేసేస్తున్నారు. దాని అర్థం ఏంది? పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఏం చేశారు అని. సో ఒక 30 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయ్యి ఈరోజు ఈ స్థాయికి రావడానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు టెక్నాలజీలో ఈ స్థాయికి రావడానికి దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 2020 విజన్ ఆనాడు 99లోనే పెట్టినప్పుడు 96, 97 ప్రాంతంలో ఎవరు బిలీవ్ చేయలేదు, ఎందుకంటే ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు. ఈ రోజు 2020 కనపడతా ఉంది మనకు విజన్. మరి ఇప్పుడు 2047 ఏదైతే పెట్టారో ఆ విజన్ అందుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. నాకు తెలిసి రాబోయే రోజుల్లో టెక్నాలజీని, డీప్ టెక్నాలజీ ఎవరైతే లర్న్ చేస్తారో ఆ డీప్ టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ అనేది అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి కానుంది అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశం. మరి పేదల సేవలు సోషల్ ఇంజనీరింగ్. మరి డబ్బున్నటువంటి వారు కుటుంబాలను ఎవరికి స్థాయి తగ్గట్టు, ఒక కుటుంబమా, కొన్ని కుటుంబాలన, ఒక ఊరిన, కొన్ని ఊర్లన, లేకపోతే ఒక మండలాన్ని, లేకపోతే ఒక పాఠశాలన, అది ఏదైనా రీత్యా కావచ్చు. పేదల సేవలు సోషల్ ఇంజనీరింగ్ అంటే తెలుగుదేశం పార్టీలో కూడా డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ నియోజకవర్గాలు లేకపోతే వాళ్ళ కుటుంబాలనే ఎవరైనా దత్తత తీసుకొని పైకి తీసుకొని రండి. ది బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పవచ్చా కాదా? బెస్ట్. మరి దీన్ని బిల్ గేట్స్ గారు కూడా పొగుడుతూ ఒక లేఖ రాయడం కూడా జరిగింది P4 కాన్సెప్ట్ మీద. మరి స్త్రీ శక్తి 22 మంది ఎమ్మెల్యేలు అంటే మహిళలకు అవకాశం కల్పిస్తే ఎలక్షన్లో 20 మంది గెలిచారండి. 20 మంది అంటే స్త్రీ శక్తిని పెంచే స్థాయి విధంగా ఒక్కో ఎలక్షన్కి చట్ట సవరణలు చేసుకుంటూ మహిళా రిజర్వేషన్లు పెంచుకుంటూ స్త్రీలను కూడా సమాజంలో భాగం కావాలి అని చెప్పేసి ఈరోజు స్త్రీ శక్తిని కూడా తీసుకురావడం జరిగింది. మరి అదే స్త్రీ శక్తిలో భాగంగా డ్వాక్రా అయితేనేమి, ఈరోజు మానస పుత్రిక చంద్రబాబు నాయుడు గారికి డ్వాక్రా అనేది. మరి డ్వాక్రా మహిళలు అయితేనేమి, మహిళలను ఏ విధంగా రాజకీయాల్లోకి తీసుకురావాలి, మహిళలను ఏ విధంగా తన కుటుంబ ఆదాయాన్ని పెంచే విధంగా తయారు చేయాలని చెప్పేసి ఈరోజు చాలా కార్యక్రమాల స్త్రీ శక్తి కింద కూడా రూపొందించడం జరగబోతా ఉంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి అన్నదాతకు అండగా ఇది దేశంలో బార్డర్లో ఉన్నటువంటి సైనికుడు ఎలాగో ఆ సైనికుడు తినాలన్నా కూడా ఎవరు కావాలండి? ఈరోజు రైతే కావాలి సార్. రైతే అంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు దేశంలో ఏదైనా ఉంది మనం చెప్పుకోవాలి ప్రథమంగా అంటే రైతు గురించి, వ్యవసాయం గురించి, అన్నదాత గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు టెక్నాలజీ పెట్టదు, ఒప్పుకుంటా, కానీ ఆ టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని తిరిగి వ్యవసాయంలో పెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మొదలు పెడితే దాన్ని వక్రీకరించి వ్యవసాయమే దండగా అనేది రైతుల్లోకి గ్రామ స్థాయి వరకు తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని రైతు ద్వేషిగా చిత్రీకరించారండి గత ప్రభుత్వ పరిపాలకులు. మరి నేడు అదే అన్నదాతకు అండగా 90% డ్రిప్స్ ఇస్తున్నారు సబ్సిడీతో. మరి అన్ని కార్యక్రమాలు అన్నదాతకు అండగా రేపు మే, జూన్ నుంచి కూడా మొదలు పెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడు పార్టీ పెట్టినా, ఇంకొకరు వచ్చినా, ఇంకోటి ఎవడైనా సరే అన్నదాతకు అండగా లేకపోతే ఆ పార్టీ, ఆ నాయకుడు పతనం అంటే తప్పనిసరి అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి యువగలం, మరి నేడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా యువత ఎక్కడైనా ఉంది. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారండి పదం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వాడుతూ ఉంటారు, డెమోగ్రఫిక్ డివిడెంట్ అనే ఒక పదం వాడుతూ ఉంటారు. ఈరోజు చైనాకి వెళ్ళండి, ముసలివారి సంఖ్య ఎక్కువైపోయింది. జపాన్కి వెళ్ళండి, ముసలివారి సంఖ్య ఎక్కువైపోయింది. సౌత్ కొరియాకి వెళ్ళండి, ముసలివారి సంఖ్య ఎక్కువైపోయింది. ఆ సౌత్ కొరియా కంట్రీలో అయితే ఈ మధ్య కాలంలో ఎలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, ప్రపంచంలో అతి తొందరగా అంతరించిపోయేటువంటి దేశం సౌత్ కొరియా అని చెప్పేసి ప్రకటించారు. సౌత్ కొరియాలో డబ్బులు బ్రహ్మాండంగా ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, కానీ యువత లేరు. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఈ రోజు దేశానికి బలమైన శక్తి ఏదైనా ఉందంటే అది యువత.
అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య కాలంలో బాబు గారు కూడా చెప్పడం జరిగింది, పిల్లల్ని కనండి అని చెప్పేసి. ఎందుకంటే రాబోయే కాలంలో డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది ఒక ప్రధాన ఎసెట్గా మారబోతా ఉంది ప్రపంచం మొత్తం మీద. ఏ దేశానికైతే యువత ఎక్కువ ఉంటుందో అక్కడ అపారమైనటువంటి అవకాశాలు కల్పించే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని గుర్తించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అదే దిశలో ఆ యువగలం పాదయాత్ర చేయడం జరిగింది. నారా లోకేష్ గారు దాదాపు 3200 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేయడం జరిగింది. మరి చేసిన తర్వాత ఏదో చేసేసాము వదిలేసామన్నట్టుగా ఆయన వదిలేలేదు కదా. ఆ యువగలం కింద ఈరోజు వచ్చినటువంటి సంవత్సరం అవుతుంది, ఇంకా రేపు జూన్ 4కి సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం కాలానికి గాను దాదాపు 8,27,000 కోట్లకు పోయిగా మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అధికారిక డేటా ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారంగా ఈ పెట్టుబడులు ఏవైతే ఎంఓయూలు చేసుకున్నారో తద్వారా 4,25,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది, పరోక్షంగా ఇంకో కొంతమందికి ఉపాధి కలగనుంది అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి గణాంకాలు. సో మొత్తానికి ఒక 40 ఏళ్లకు సరిపడా రోడ్ మ్యాప్గా ఈ 6 తీర్మానాలు అయితే ప్రకటించారు కదా. సో 40 ఏళ్లకు ముందుగానే ఆలోచించారు. మరి ఈ 40 ఏళ్ళు కూడా ఈ పార్టీ అధికారంలో ఉండే అవకాశం ఉందంటారా సార్? మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తూ తెలుగుదేశం పార్టీ 1983లో స్టార్ట్ అయ్యి రావడం జరిగింది. నాకు తెలిసి దేశంలో ఒక పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ఇది ఎవరు సాధ్యం కాదు, ఇంకా ఎవరికి సాధ్యం కాదు, కాబోదు కూడా. ఎవరైనా కమ్మనండి అట్లా 9 నెలలకే ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి తెమ్మనండి. మరి ఆ ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. ప్రపంచంలోనే నేను అంటా ఉండేది, ఏదో ఒక భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే 9 నెలలకే అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉందో చూపించండి. సరే, మరి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 10 ఎలక్షన్లలో పోటీ చేయడం జరిగింది. 10 ఎలక్షన్ 6 ఎలక్షన్లలో గెలిచింది. ఓకే, అంటే సగం కన్నా పైనే ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది తెలుగుదేశం పార్టీ. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అభివృద్ధి పథకాలు చేపట్టింది, విభజిత ఆంధ్రప్రదేశ్లో చేసింది. ఇప్పుడు మీరేమంటున్నారు, రాబోయే 40 సంవత్సరాలు చూస్తారు కదా, ప్రజలే అంతిమ నిర్ణేతలు. నిజంగా ప్రజలకు మంచి చేస్తే ఖచ్చితంగా ఓటేస్తారు. అందుకు కాబట్టే 10 ఎలక్షన్లలో 6 సార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.